లో చర్చించేటటువంటి వాళ్ళు లేబర్‌కి ఇవన్నీ అసలు సంబంధం లే. అవును. ఏ పార్టీకి అనుకూలంగా వాళ్ళు అట్ట మాట్లాడుకుంటారు. హ్మ్. హ్మ్. తెలుగుదేశాన్ని, జనసేనని ప్రేమించేవాడు నా కొడుకు తాట తీసేస్తున్నారా జగన్ గడికి ఉచ్చబోయిస్తున్నారా అంటారు. అవును. మనం హ్మ్. చూస్తుంటా నేను రోడ్డు మీద హ్మ్. మాట్లాడుకునేటటువంటి రచ్చబండ హ్మ్. మాటలు లేకపోతే దాన్ని ఏమంటారు సిమెంట్ బెంచ్ మాట్లాడాలి సిటీల్లో వచ్చేటప్పటికి. హ్మ్. 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 పల్లెటూళ్ళలో అవును. రచ్చబండ మాటలు అంటుంటాం అనమాట. హ్మ్. హ్మ్. అట్లాగే వైసీపీ వాళ్ళు వచ్చారనుకోండి, ఏ బుద్ధి మావాడు చెప్తాడులేరా సరిగ్గా మీ వాడు తినలేదా అంటారు. ఎవడు హ్మ్. తినలేదని ఎవడు అనుకోవట్లా. హ్మ్. ఎవడు ఎక్కువ తిన్నాడని మాట్లాడుకుంటున్నారే తప్పించి హ్మ్. తినలేదనుకోవట్లేదు. తిన్నోడు మాకు నాయకుడు కాదని ఎవడు భావించట్లా లేబర్‌లో. హ్మ్. ఇక మిడిల్ క్లాసు. వాళ్ళు దీనికి అలవాటు పడిపోయారు. హ్మ్. ఈడు కాకపోతే వాడు, ఆడు కాకపోతే ఈడు తింటానే ఉంటారు. మనల్ని హ్మ్. ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. హ్మ్. మధ్య హ్మ్. తరగతిని జగన్ ఇబ్బంది పెడితే జగన్‌ని వద్దనుకుంటారు. హ్మ్. బాబు ఇబ్బంది పెడితే బాబుని వద్దనుకుంటారు. కాబట్టి ఈ హ్మ్. సర్కిల్స్‌తో సంబంధం లేదు. ధనవంతులు ఉన్నారనుకోండి, వాడే తప్పుడు పని చేసి సంపాదించుకున్నప్పుడు వాడు ఇందులో హ్మ్. తప్పుని ఆడెత్తాడు. కాబట్టి దీన్ని హ్మ్. అంత కోణంలోగా ఆలోచించే అంత సిట్యుయేషన్ లేదు ఇందులో. ప్రజలు అంతగా ఆలోచించరేమో. అంత అవసరం ప్రజలకు లేదేమో. సంబంధించి ఆలోచిస్తుంటారు. బాగా హ్మ్. ఏడిపిస్తున్నారా? అరే అంతే. అనవసరంగా హ్మ్. ఏడిపిస్తున్నారా? ఇయే ఉన్నాయి తప్పించి హ్మ్. ఇదేంటి అసలు? ఇప్పుడు హ్మ్. అదే చర్చించడం బిగిన్ చేశారనుకోండి నిజంగా డెప్త్‌గా. హ్మ్. ఏందిరా ఈ బార్‌లేంది, వైన్ షాపులేంది, ఈ హ్మ్. పర్మిట్ రూములేంది అనుకోడా? హ్మ్. అలా నిజాయితీగా ఆలోచించేవాడు. అవును. హ్మ్. అట్లాగే ఇసకేంది, ఈ మైనింగ్ ఏంది, ఇదివరకు ఆడనేమో కేసులు ఎడుతున్నారు. ఈళ్ళేం చేస్తున్నారు? అంతకంటే హ్మ్. దోచేసుకోవట్లేదా అనుకోరా? హ్మ్. హ్మ్. నిజంగా హ్మ్. ఆలోచిస్తే, అవును. న్యూట్రల్‌గా ఆలోచిస్తే. హ్మ్. కాబట్టి ఇక్కడ న్యూట్రల్ కాదు. నువ్వు అటో హ్మ్. ఇటో ఆలోచించు అంతే. అదే హ్మ్. ఇప్పుడు హ్మ్. జరుగుతున్నది. హ్మ్. ఈ కేసులో మిథున్ రెడ్డి గారికి ఒక రకంగా కోర్టు ఇచ్చిన వెసులుబాట్లు అంటే ఓకే. అవి ఇంకా రేపెల్లుండి ఏమన్నా అమలు చేస్తారేమో. నిన్న పెద్దిరెడ్డి గారైతే మాత్రం ఇంకా అవేం చేయలేదు అన్నారట. జైలు అధికారులు ఏమేం చేయలేదని. ఒక రకంగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కూడా